చాలా మందికి తిరువనంతపురం వస్తే ఏమేం చూడాలో అస్సలు అర్థం కాదు. జస్ట్ టెంపుల్ ఒక్కటి చూసుకొని వెళ్ళిపోతారు. బట్ నిజానికి ఇక్కడ అదొక్కటే లేదు, చెప్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఎంతో అద్భుతమైన ఒక చర్చ్ ఉంది, దాంతో పాటు ఒక క్యూట్ మినీ పింక్ తాజ్ మహలే ఉంది. వీటితో పాటు ఒక జూ పార్క్, దాంట్లోనే ఒక మ్యూజియం కూడా. మరి ఇవన్నీ తిరగటానికి ఎంత టైం పడుతుంది, దాంతో పాటు మనం ఇక్కడికి ఎలా ట్రావెల్ చేయాలి, దాంతో పాటు మనకు ఖర్చు ఎంత, ఇలా మీకున్న ప్రతి డౌట్ కి ఈ వీడియోలో ఆన్సర్ చెప్తా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనమైతే తిరువనంతపురంలో ఉన్నాం. ఇక్కడికి ఎవ్వరు వచ్చినా కానీ ఏం చూస్తారంటే జస్ట్ పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అది ఒక్కడు చూసి వెళ్ళిపోతారు. బట్ ఈ వీడియోలో నేను ఇక్కడికి వస్తే ఒక్క రోజులో మీరు ఇక్కడ ఏమేమి తిరగవచ్చు, ఎంత బడ్జెట్ అవుతుంది, సో అది వర్త కాదా అనేది ప్రతి ఒక్కటి చెప్తా, ఇంక్లూడింగ్ లంచ్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం తెలియదు పొద్దుగాల, సో ఇప్పటి నుంచి మన సాయంత్రం వరకు ఏమేమి తిరుగుతాం, మేమేమి చూస్తామని ప్రతి ఒక్కటి చూపిస్తా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరు తిరువనంతపురంలో ఏ ప్లేస్లో ఉన్నారో చూసుకోవాలి. ఒకవేళ మీరు నియర్ తిరువనంతపురం రైల్వే జంక్షన్ కాడ ఉన్నారనుకో, అక్కడి నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని డైరెక్ట్ తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోవచ్చు. మన బడ్జెట్ అయితే స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్ కాంచెల్లి స్టార్ట్ అవుతుంది. నాకైతే పొద్దుగల్లా పరోటా ప్లస్ ఎగ్ కర్రీ 85 రూపీస్ పడ్డది. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇందులే అనమాట నేను తిన్నది. మొత్తానికి అయితే మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మన బ్రేక్ఫాస్ట్ కానీ దీనికి ఎంత అయిందంటే 85 రూపీస్ అయింది. సో మన స్టార్టింగ్ ఖర్చు 85 రూపాయలు. చూద్దాం ఇంకెంత అవుతుందో. నేనైతే ఉండేది రైల్వే స్టేషన్ పక్కనే. సో ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని పద్మనాభ స్వామి టెంపుల్ కాడికి అయితే స్టార్ట్ అయినా. అలా ఒక 1.5 km నడిచిన తర్వాత టెంపుల్ కాడికి అయితే రీచ్ అయినా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట దాని ఎంట్రీ. కానీ లోపల పోయే ముందు ఒకటి చెప్తానండి, లుంగీ లేనిది అల్లో ఉండదు, ప్లస్ ఫోన్స్ అయితే అస్సలు ఉండవు, వీడియోలు కూడా వాళ్ళు తీయనియరు. సో నేను బయటకు వెళ్ళే కొంచెం వీడియో తీసి, నేనైతే లోపలికి పోలేదు. సో అందుకని బయట వీడియో తీసి బయటకి అయితే వచ్చేసిన. మీరు లోపలికి పోవాలనుకుంటే ఫోన్ మాత్రం అస్సలు అల్లో ఉండదు, ఓన్లీ లుంగి కట్టుకొని ఫోన్లు మీ కాడ ఉన్నవన్నీ లాకర్లో పెట్టి లోపలికి పోవాలి. మీరు ఇక్కడ ఎక్కడ తిరగాలనుకున్నా మీకైతే ఊబర్ ఫెసిలిటీ ఉంటుంది. ఎప్పుడు ఎటు పోవాలనుకున్నా ఊబర్ని అయితే బుక్ చేసుకొని ఎక్కడికి పోవాలన్నా మీకు 100 రూపీస్ కన్నా తక్కువనే. ఇప్పుడు ఈ టెంపుల్ కంచెల్లి మసీద్ కాడికి పోవడానికి 110 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ మసీద్ అయితే భీమపల్లి మసీద్ అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది, ఊబర్లో పెట్టినా కానీ వస్తుంది. ఇప్పుడైతే మనం మసీద్ కాడికి వచ్చినాం. అసలు ఇది ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే దీని ఆర్కిటెక్చర్, దీని కలర్ అని. ఇంకా ఇక్కడ ఫెస్టివల్స్ జరిగే టైంలో అయితే మొత్తం కలర్ఫుల్ చేసేస్తారు. ప్లస్ ఈ మసీద్ అయితే బీచ్ కి దగ్గర ఉంటుంది. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, రష్ కూడా ఎక్కువ ఉండదు ఇక్కడ. ఇంకా అట్లా ఇక్కడ మసీద్ చూడడం అయిపోయినాక అక్కడి నుంచి మళ్ళీ చర్చి కాడికి అయితే ఊబర్ బుక్ చేసుకున్నా. ఈసారి మాత్రం 120 రూపీస్ పడ్డది. ఫైనల్లీ మనమైతే చర్చి కాడికి అయితే వచ్చేసినాం. చర్చి అయితే బయట నుంచి వెళ్ళి సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది. ఈ చర్చ్ వచ్చేసి వెట్టుకడ్లో ఉంది. మీరు మసీద్ కాడ దిగిన తర్వాత అక్కడ మొత్తం చూసినాక అక్కడి నుంచి వెళ్ళి వెట్టుకడ్ చర్చ్ అని కొడితే ఈ చర్చి కాడికి తీసుకొస్తారు. ఇంకా అట్లా చర్చ్ చూసిన తర్వాత దగ్గరలో ఒక బీచ్ ఉందంటే ఆ బీచ్ కాడికి అయితే నడుచుకుంటా. కానీ నేను అది దగ్గర ఉందేమో అనుకున్నా, బట్ చాలా దూరం ఉంది. ఎండలు నడుస్తుంటే వామ్మో అసలు నడవలేకపోతున్నా అనమాట.
సో గాయ్స్ ఇప్పుడు వరకైతే మనం ఇక్కడ తిరిగినాం కదా. సో ఇక నడుచుకుంటా పోయి నేను అలసిపోయినా, నడుచుకుంటా పోలేకపోతున్నా. ఇక్కడి నుంచి మనం మ్యూజియం, జూ పార్క్కి పోవాలి. ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం అంతా అయిపోవడానికి వచ్చింది. ప్లస్ ఇక్కడ ఎయిర్పోర్ట్ చూపిస్తుంది, ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇప్పుడు మనకైతే 150 రూపాయలు చెప్తాడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి పోవటానికి. ఇక్కడ ఊబర్ ర్యాపిడో అవి ఉన్నాయి, కానీ అట్లా బైకులు అవైలబుల్ లేవు. ఓన్లీ ఆటోసే ఉన్నాయి. బైకులు తక్కువ రేటుకి వస్తాయి, కానీ అవి అవైలబుల్ లేవు అనమాట. ఆటోలో ఉన్నాయి. మనం మ్యాక్సిమం ఎక్కడికి పోవాలన్నా లోపలికి వచ్చిన తర్వాత ఇదైతే క్లోజ్ అని తెలిసింది. సో క్లోజ్ అయినాక ఇక మనం ఏం చేయలేమని బయటనే తిరుగుతానా. బయట ఏమేమి ఉన్నాయో చూపిస్తా, అన్నీ చూడండి. ఇక లాస్ట్లో వచ్చే ముంగటైతే బిర్యానీ తిన్నా. నాకు టోటల్ ఎంత అయిందంటే 633 రూపాయలు అయింది. మొత్తం ట్రావెలింగ్, ఫుడ్ అంతా కలిపి. ఇంకా నేను ఆటోలలో ఒక్కనే ట్రావెల్ చేసినా కాబట్టి 3 పైసలు నేను ఒక్కనే కట్టినా. సో ఒకవేళ మీరు 3 ఉంటే వాటిని స్ప్లిట్ చేసుకోవచ్చు, మీకు ఇంకా తక్కువ పడుతుంది. వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరిన్ని ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై బాయ్. మీకేమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ పెట్టినా, పై చెక్ చేయండి.